హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఇవాళ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. హాయ్, అదేమిటి అంటారా? పామాయిల్ తోటలో అరుదుగా వచ్చే వ్యాధులు, వాటికి చేయాల్సిన సస్యరక్షణ ఏమిటి, ఏమంటే ఏ ఎరువులు వాడతారు, ఏ పురుగు మందులు వాడతారు అనే విధానం గురించి చాలా చక్కగా కులంకుశంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడంటే పామాయిల్ తోట మనం ఈల్డింగ్ మొదలైనాకంటే అది ఏం జరిగిద్దంటే కొన్ని నేలల్లో కరెంటు సీమలు పెడితే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎలకలు పెడితే బాగా ఎక్కువ ఉంటుంది. ఎలకల్లో కింద నుంచి బొక్కెట్టుకుని మామూలు భూమిలోంచి ఏర్లు కాడి నుంచి బొక్కెట్టుకుని సరిగ్గాను గుద్దమోడు కాడ బాగా సెంటర్ చూసి కింద నుంచి చిల్లెట్టుకుని పైన మొవ్వులోకి తినేస్తూ ఉంటాయండి. అవి అంతర పంటల మొక్కజొన్నలు, జాడు చేలు, తర్వాత రకరకాల చెరుకు తోటలు ఇలాంటి పంటలు అంతర పంటలు వేసినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత వరద పడే నేలల్లోనూ కరెంటు సీమలు పెడితే ఎక్కువ ఉందండి. గెల్ల సరిగ్గా ముగ్గుతానికి వచ్చేటోడికి కరెంటు సీమలు మొత్తం అందులో రసాన్ని అంతా పీల్చుకు లాగేస్తూ ఉంటాయండి. తర్వాత వర్షాకాలం సీజన్లోనే కాకుండా ప్రతి కాలంలోనూ అప్పుడప్పుడు మొవ్వడుతూ ఉంటాయండి మొక్కలకు. మొవ్వడినప్పుడు ఏం చేయాలంటే 10G గుళికలు కానీ లేదంటే బావిస్టన్ పౌడర్ కానీ మనం మొవ్వులో వేసుకోవాలన్నమాట. బావిస్టన్ పౌడర్తో కూడా అవ్వలేదు అనుకోండి, మనం మోనోక్రోటోపాస్ వేసుకోవాలన్నమాట. ఒక 10 లీటర్ల నీళ్ళలో కలిపి, లేదంటే బావిస్టన్ పౌడర్ కింద వస్తుంది, దాన్ని 10 లీటర్ల నీళ్ళలో కలిపి ఒక బకెట్ నీళ్ళు కడిగి పోయాలి. సరే, దీనికి ముందు వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు 10G గుళికల్ని కాటన్ గుడ్డలో 4 పలకలకి మాత్రం గుడ్డ తీసుకుని అందులో వేసుకుని ఇంతంత ఒక మూతడు అంటే ఒక 150 ml మిల్లీగ్రామ్స్ వేసుకుని చక్కగా దాన్ని మూట కట్టేసి మొవ్వులో పెట్టేయాలన్నమాట. వర్షం కురిసినప్పుడు దాని కస దఫదఫాలుగాను అందులో మొవ్వులోకి దిగుతూ ఉంటుందండి. ఎక్కడన్నా పురుగు వ్యాపించి దాన్ని బురగుంజు తినేద్దాం అనుకుంటే కనుక అది చేదెక్కిపోయి ఆ మువ్వు కొట్టకుండా ఉంటుంది అన్నమాట. సరే, ఇదిలా ఉంటే మనకి పామాయిల్ తోటలోనండి ఇప్పుడు వేసిన 2 సంవత్సరాలకి ఆకులు కమ్మలు కింద కమ్మలో మరి మొదల కమ్మ వదిలేస్తూ ఉంటుంది కదా, ఎండిపోతూ ఉంటుంది కదా, అది నేల మీద ఆనాలండి. మొదల కమ్మ మాను కట్టి మాను వదిలేదాకా కూడా కమ్మని నేల మీద పొడవకూడదండి. ఎందుకంటే కమ్మ పొడి చేసామనుకోండి, కమ్మలో శుభ్రంగా జుట్లు కాడి కట్ చేసేస్తూ ఉంటారు మువ్వు కాడికి. అది చాలా తప్పండి. పామాయిల్ తోటలో మనం రైతు చేసే పొరపాటు తెలియక అమాయకత్వం చేస్తూ ఉంటారు. కమ్మలు పొడి చేయకూడదండి. కమ్మలు ఏం చేయాలి, నేలను ఆనాలండి. నేలను ఆని కమ్మల్లో ఎండిపోతూ ఉంటుంది. ఆ కమ్మలను పొడుచుకుంటూ వెళ్తే మాను చక్కగా కడతా ఉంటుంది. మాను ఎంత లావుగా ఉంటే అంత పెద్దగా లేస్తుంది అన్నమాట. మానే ముఖ్యమండి, మాను కట్టాలి. తర్వాత ఇందులోనూ మీకు నేను చూపిస్తానండి. ఎరుపు జాయ, పండాకు జాయ, ఎరుపు జాయ, తర్వాత మచ్చల కింద ఎండు మచ్చల కింద వస్తూ ఉంటుంది. అప్పుడు దీనికి ఏంటంటే దీనికి ఏం తక్కువ అనుకుంటున్నారు, పొటాషు మెగ్నీషియం పాలు తక్కువని అన్నమాట మొక్కకి అని మనం గ్రహించి దానికి తడిలోని పొటాష్ వేసినప్పుడు దానికి మోతాదు కొంచెం తగిలి చేయాలి. మెగ్నీషియం అనేది సపరేట్గా వేసుకునేది కాబట్టి బోరాన్ అనేది సపరేట్గా వేసుకోవాలి. బోరాను మెగ్నీషియం కలిపి వేయకూడదండి. ఎరువులో కలిపి అసలు వేయొద్దు, ఏదో వరిచేలికి వేసినట్టు వేయొద్దు. బోరాన్ సపరేట్గా వేయాలి, మెగ్నీషియం సపరేట్గా వేయాలి. తర్వాత సూపర్ ఫాస్ఫేట్, పొటాషు కలిపి వేసుకోవాలన్నమాట. అలాగా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. మినిమం అన్నిటికీ కూడా దఫాలుగా ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు వారం రోజులు గ్యాప్ ఉండాలన్నమాట. మినిమం 7 నుంచి 10 రోజులు గ్యాప్ ఉంటే చాలా మంచిది అన్నమాట, దఫాలుగా తీసుకుంటే. సరే, ఆ వేసినప్పుడు ఎలా వేస్తారా, తడెట్టేసి బంద కింద ఉన్నప్పుడు బంద మీద వేయాలి, మళ్ళీ తడెట్టాలి. అది పద్ధతి. ఎందుకంటే వర్షాకాలం అయితే వర్షం కుడుతుంది, బంద ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు, పర్వాలేదు, ఎట్లయినా పర్లేదు, వెళ్ళిపోద్ది. కానీ శీతాకాలం వేసవకాలం వచ్చేటికి బంద మీద మాత్రమే వేయాలి. బంద మీద వేసేసాం కదా, లాగేసుకుంటుంది కదా అనుకోవద్దు. మళ్ళీ ఒకసారి తడిట్టేయాలి పైన ఎమ్మటే. ఇవాళ నిన్న వర్షం కురిసింది, బందగా ఉంది, లేకపోతే నిన్న తడిట్టాము, బందగా ఉంది, ఇవాళ బంద మీద మళ్ళీ వాళ్ళ పొద్దున్న వేసేసి ఎమ్మటే తడిట్టేయాలన్నమాట. అప్పుడు మొక్కలు ఆకూడదు కరెక్ట్గాను. అది పద్ధతే. ఆ పద్ధతిలో చేస్తేనే మొక్కలు ఆకూడదు, లేకపోతే లాక్కోదండి. కనుక ఇది ఎంత వేయాలరా అంటే, మొక్కకు వచ్చి మెగ్నీషియం వచ్చి 200 grams. ఒక మొక్కకి మెగ్నీషియం వచ్చి 200 grams వేయాలి. అదే బోరాన్ అయితే అగ్గిపెట్టి గుళ్ళంతా 60 to 70 grams.
అంతే. అంతకంటే మినిమం 80 గ్రామ్స్ అలా, అంతకంటే ఎక్కువ వేయకూడదండి. ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీని బలం ఎక్కువైనా ఈ కమ్మ ఉంది చూసారు, ఈ కమ్మ పెలిసి బారిపోయి గబుక్కుని బలం ఎక్కువైనా కూడా కమ్మ వదిలేసే గుణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కమ్మ ఉంగిపోద్ది, మువ్వు ఉంగిపోద్ది ఫస్ట్. కనుక ఇదిగా వేసుకోవాలి. మాన్యూర్ 3 రకాల మాన్యూర్లు అని చెప్పాను కదా. మనకు పామాయిల్ ఫ్యాక్టరీ వాడు మొలాస్ ఇస్తాడండి. మొలాస్ అంటే పామాయిల్లోంచి వచ్చిన వేస్ట్, అది ఎలా ఉంటుంది అంటే పిండి కింద ఉంటుంది అనమాట. మొలాసు చాలా వాసన వస్తుంది, వాసన బాగా వస్తుంది. ఎందుకంటే అన్నీ కలిసి కెమికల్స్ కలిసి నూనె తీసేసిన తర్వాత నూనెకి వెళ్ళిపోయిన తర్వాత ఇందులో చేసిన మడ్డి, ఈ చెదారం ఎంత పౌడర్లో కొట్టేసి ఉంటుంది అనమాట. అది తడిగా ఉంటుంది. ఊగిపోతాం, చేతిలో పెట్టుకుంటే నిలవదు, క్రీమ్లా కారిపోతూ ఉంటుంది. అటువంటి మొలాస్ తెచ్చుకుని మనం సస్యరక్షణ చేసుకునే ఇది ఉందన్నమాట. ఎలా అంటే నేను మంచి మాన్యూరు మనం తయారు చేసుకుందాం పామాయిల్ తోటకి, ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకుని మనం ఒక మాన్యూర్ మనం తయారు చేసుకుందామని అనుకుంటే కనుక గొప్ప ప్రక్రియ ఉంది. నేను చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. ఇప్పుడు భూమి ఒక 10 మీటర్ల గొయ్య, లోతు 10 మీటర్లు, ఎడల్పు చతురస్రం 10 మీటర్లు పెట్టుకుని పెద్ద గొయ్యోడు తీసి, ఏమంటే అందులో మనకి పశువులు ఉంటాయి కదండి. పశువులు ఒక 20 సాల్తీల 30 సాల్తీల పశువులు ఉంటాయి. ఈ పశువుల పేడ అందులో వేసేయండి. పశువుల పేడ వేసేస్తే ఒక 2-3 ట్రక్కులు అందులో పడేలాగా, 2-3 ట్రక్కులు, 4 ట్రక్కులు, 5 ట్రక్కులు, 5 ట్రక్కుల కాడికి మినిమం అందులో పడేలాగా వేసేసుకుని మొలాస్ తెచ్చుకోండి. ఫ్యాక్టరీ నుంచి మొలాసు ఫ్రీగా ఇస్తాడు. ఆ మొలాస్ తెచ్చుకుని ఆ మొలాస్ వేసేయండి. ఒక లేరు పేడ వేసాం, ఇంకో లేరు మొలాస్ వేసాం, ఇంకో లేరు ఏం చేస్తారంటే వీలైనంత మట్టికి మినపకట్టే దొరికింది కదండి. మినువులు ఆడేసిన తర్వాత వేస్ట్గా కట్టి వదిలేస్తూ ఉంటారు. ఆ మినపకట్టే తెచ్చుకుని చక్కగాను ఆ మొలాస్ వేసిన దాని మీద మళ్ళీ 3rd లేయర్ కింద దాని మీద వేసేసి, దాని మీద మళ్ళీ పేడ, మళ్ళీ మొలాసు వేసేసి, ఏమండి ఒక్క ఒట్టిగడ్డి, చక్కగాను ఒట్టిగడ్డి లాంటిది చెదారం పెంట మీద వేసే గడ్డి, వేస్ట్ గడ్డి, దూళ్ళ గడ్డ ఉంటుంది కదా, అటువంటి గడ్డి వేసి కప్పిట్టండి. కప్పిట్టేస్తే చక్కగా మగ్గిపోద్దండి. మగ్గిపోయాక 4-5 సూపర్ బత్తాలు, 4-5 బత్తాలు సూపర్ జిమ్మేసేసి చక్కగా కొంచెం తడిట్టేసేసి అలా ఆరారుగా సూపర్ లోపలికి ఇంకేలాగా తడిపేసేసి అలా వదిలేస్తే మొత్తం మాన్యూర్ తయారైపోయి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నాం. మరో ఎపిసోడ్లో మరో అంశం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే మేము ఇంకో అడుగు ముందుకు వేయగలుగుతాం అన్నమాట. కనుక మీ దాసరి.